జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 నిర్వహణ గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్స్, అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు 82 సెంటర్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, జిల్లాలో మొత్తం 15,358 విద్యార్థులు, అందులో బాలురు 7,700, బాలికలు 7,637తో పాటు ప్రైవేటు విద్యార్థులు 21 పరీక్ష రాయనున్నారు. నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్ 82, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 82, కస్టోడియన్స్ ఆఫీసర్లు 9 మంది నియమించినట్లు తెలిపారు. 82 కేంద్రాల్లో వాష్రూమ్ క్లీనింగ్స్, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, సెంటర్లో ఏఎన్ఎం, మెడికల్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ మీరు విధులు నిర్వహించే సెంటర్లో అన్ని వసతులు ఉన్నాయని చెక్ చేసుకోవాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి, అన్ని గదుల్లో వెలుతురు వచ్చేలా ట్యూబ్ లైట్లు అమర్చుకోవాలని, ఫర్నిచర్ కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నుండి సెంటర్ వచ్చేందుకు బస్సు సౌకర్యం కల్పించి పరీక్ష సమయానికి గంట ముందే సెంటర్కి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఏ సెంటర్లో సైతం మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సెంటర్ పరీక్ష నిర్వహించే పూర్తి బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే అని పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్కు శిక్షణ అందించాలని తెలిపారు. జిల్లాలో పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుండి సెంటర్లకు పరీక్ష పూర్తయ్యాక పేపర్లను పోలీస్ అధికారుల సమక్షంలో ఎస్కార్ట్ సహాయంతో తీసుకెళ్లాలని తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 బోర్డు ప్రతి రూమ్లో పరీక్ష రాసే విద్యార్థులకు సమయం తెలపాలని, సెంటర్కి పరీక్ష సమయానికంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. అందరూ అధికారుల సమన్వయంతో పనిచేసి విధులు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతి పరీక్షకి నిర్వహణ 3-4 రోజుల గ్యాప్ ఉన్నందున చదువుకోవడానికి స్కూల్కు వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించాలని ప్రధానోపాధ్యాయుడు ఆదేశించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రక్రియ సైతం వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. PM శ్రీలో ఎంపిక చేసిన పాఠశాలలో మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి తదితరులు ఉన్నారు. నేను కొన్ని స్కూల్స్ ఫోకస్ చేస్తాను, నాకు తెలుసు. ఆ స్కూల్స్ అన్నింటినీ నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను. సో డియూ గారు ఎక్కడెక్కడ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు చైతన్య, నారాయణ, ఇల్లందరూ పిల్లలు ఎక్కడెక్కడ రాస్తున్నారు చూడవచ్చు. ఆ స్కూల్ తీసి నాకు ఇవ్వండి, ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది. ఓకేనా? టీసీ ఇవ్వండి, నేను ఖచ్చితంగా క్లాసుదాన్ని పంపిస్తాను. ఎలాంటి మాక్ ప్రాక్టీస్ లేకుండా చూడండి. నాకు ఎంతమంది పాస్ అవుతున్నారో ముఖ్యం కాదండి, పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. సో అది కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను ఫోకస్ చేస్తాను అన్నమాట.